అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. మనకు వచ్చేసి ఈ ఈరోజుతో మనకు 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయామన్నమాట. 5000 సబ్స్క్రైబర్స్ అంటే మీకు తక్కువ కావచ్చు, నాకైతే చాలా ఎక్కువ. 1 ఇయర్లో 3000 సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. అంతే. మన వీడియోస్ ఎక్కువ మందికి వచ్చేసి తిరుమలకు వచ్చే వాళ్ళకే ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మనకి ఎక్కువ వ్యూస్ రావు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రారు. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ ఇంతవరకు వచ్చారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఫోన్లు కొడతా ఉంటారు. డైరెక్ట్ మనం నెంబరే పెట్టాం కాబట్టి డైరెక్ట్ ఫోన్ కొట్టి ప్రతి ఒక్క డౌట్, అడిగిన డౌట్ కల్లా మనం చెప్తానే వస్తున్నా అనమాట. కొంచెం మీరు వీడియోలలో బాగా చూడండి, ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. డౌట్ వస్తేనే కాల్ చేయండి. అలా ట్రావెల్స్కు ఎక్కువ మంది ఫోన్ చేస్తుంటారు. మీరు కూడా కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ అవుతూనే ఉండా. ఎవరికన్నా ఫోన్లు ఎత్తలేకపోతే సారీ. ఇలానే మన వీడియోలు అన్నీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీకు ఎంత చెప్పినా తక్కువే. 5000 అనేది పిన్ వచ్చినప్పుడు కూడా మీకు సరిగా చెప్పలేదు నేను, పిన్ వచ్చిందని. మన ఛానల్ అన్నీ మొత్తం అయిపోయిందనమాట. ఎప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే వీడియోలు చేసేటప్పుడే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. అలానే పిన్ వచ్చేసి మొన్న వచ్చేసింది అనమాట. పిన్ కూడా ఒక 4 మంత్స్ బ్యాక్ వచ్చింది. అప్పుడు కూడా నేను సరిగా చెప్పలేదు. 4 మంత్స్ బ్యాక్ వచ్చింది. అప్పుడు కూడా నేను చెప్పలేదు మీకు. ఎందుకంటే సరే పిన్ వచ్చింది కదా, మళ్ళీ చెప్దాం 5000 అయినాక కొంచెం అనేసి చెప్పలేదు. పిన్ కూడా వచ్చేసింది. కాకపోతే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ మనకు రావు కాబట్టి వచ్చే ఇన్కమ్ దాంట్లో యూట్యూబ్లో అయితే ఏం రాదు. ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి దాంట్లో ఇన్కమ్ ఎంత వచ్చిందంటే $30 అంటే నాకు తెలిసి దగ్గర ఒక 2000 చిల్లర ఎంతో వచ్చింటుంది అమౌంట్. 1500 2000 వచ్చింటుంది. అంతకంటే ఎక్కువ రాదు యూట్యూబ్లో. మనకు ట్రావెల్స్ ఉంది కాబట్టి ట్రావెల్స్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. మనకు కంపల్సరీగా బెస్ట్ సర్వీస్ అనేది ఇస్తాను. నేను బెస్ట్ సర్వీస్ అని. నేనైతే ఏమన్నా ఎవరికన్నా పొరపాటు అయింటే నన్నైతే ఏమనుకోవద్దు, సారీ. నేనైతే ఆల్మోస్ట్ అందరికీ బెస్ట్ సర్వీసే ఇస్తున్నాను అనమాట. మనకు ట్రావెల్స్ కానీ, అక్కడే హోమ్ స్టే తిరుపతిలో హోమ్ స్టే కానీ నన్ను చాలామంది అడుగుతాంటారు, పైన రూమ్ కావాలంటే. పైన రూమ్ అయితే నేను ఎలా ఇవ్వగలను? పైన రూమ్ అయితే నాదేం కాదు కదా, టీటీడీ వాళ్ళు ఇస్తేనే రూమ్ ఇవ్వాలి. పైన ఏం చేయలేమన్నమాట రూములు. వాళ్ళు మన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఏమైనా లెటర్ ఉంటే పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ కన్నా వెళ్ళాలి, లేదంటే ఆ ఎంబీసీ 34లో మీకు ఇక్కడే ఇంకా రూములు దొరికాయి. ఆల్మోస్ట్ మనకు నార్మల్ బేసిక్ ₹50 ₹100 రూములు కావాలంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే రూములు దొరుకుతాయి. అది కూడా ఎర్లీగా వెళ్తేనే దొరుకుతాయి. అది కూడా చెప్తున్నా, కొంచెం చూసుకోండి. ఇంకా ఏం చెప్పాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది 5000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది కాబట్టి. ఆల్మోస్ట్ ఎక్కువ మంది చూస్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్ను కూడా కొంచెం ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ మొన్న పెట్టానమాట. ఇన్స్టాగ్రాము వచ్చేసి కొంచెం దానికి కూడా రీచ్ తెస్తే మంచిది. మీకు ఏ డౌట్ వచ్చినా ఏదొచ్చినా ఫోన్ కొట్టండి, నేనైతే రెస్పాన్స్ అవుతాను అనమాట. కంపల్సరీగా రెస్పాండ్ అవుతా. ట్రావెల్స్ పరంగా కావాలన్నా, ఏ వెహికల్ కావాలన్నా ట్రావెల్స్ పరంగా మనకు కాల్ చేశారంటే నేనైతే రెస్పాండ్ అవుతాను అనమాట. అలానే ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనం వచ్చేసి ఇలానే మన వీడియోలని చూస్తూ ఆదరిస్తూ ఉండండి. మంచి వీడియోలు నెక్స్ట్ నేను ప్రతి ఒక్కటి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. నాకు టైం పోయేటప్పటికి తీసే టైం లేకపోవచ్చు, వెహికల్ తోలుకుంటా తీయాలంటే కష్టమైపోతుంది. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కటి వీడియో ఆల్మోస్ట్ ట్రై చేస్తా తీసేదానికి, లేదంటే చెప్తా అనమాట. చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. థ్యాంక్ యూ.